మనం ఫస్ట్ రౌండ్ తగ్గేదేలా ఉన్నాం. సో ఇప్పుడు తగ్గకుండా నువ్వేం చేస్తావు చెప్పు. వాళ్ళతో గేమ్స్ ఆడిపిస్తా, వీళ్ళతో యాక్టివిటీస్ చేపిస్తా, రకరకాలుగా వాళ్ళలో ఉన్న టాలెంట్ అంతా బయటికి తీస్తా. ఇప్పుడు ఏం చేయాలో మాత్రం తెలియదు. చేస్తాను ఏదో ఒకటి చేసేస్తాను. ఏదో ఒకటి వద్దు, చేయాల్సిందే చెయ్యి. అదేంటంటే మనం క్వశ్చన్ అడుగుతాం, వాళ్ళు వాటికి ఆన్సర్స్ ఇస్తారు. ఓకేనా? ఇంత సింపుల్ గా మరి ఇంత నుంచి చెయ్యి. ఓకే, వాళ్ళు ఏదో క్వశ్చన్స్ అడుగుతారంట, మేమేదో ఆన్సర్స్ చెప్పాలంట, మరి ఇచ్చి పడేద్దాం. ఓకేనా? సో మన ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఇదిరా నా టాలెంట్ అని ఏ విషయంలో గర్వంగా చెప్పుకుంటారు? అవతల అమ్మాయి ఉంటే చాలు, చీకర్లోనైనా గర్ల్స్ క్యాంపస్ కూడా ఎక్కిదుకిరము నా టాలెంట్ అని తెలుస్తుంది. అరే నేను చూసినప్పుడే అనుకున్నాను రా, రోడ్డు మీద నీ గురించి ప్లాకార్డులు ఉన్నాయి, వీడు కనిపిస్తే అప్పగించండి 1000 రూపాయలు ఇస్తామని. అమ్మాయిలు మీరు చెప్పరా ఏ విషయంలో టాలెంట్ ని గర్వంగా ఫీల్ అవుతారు? ఎలాంటి రథం ముగ్గు అయినా వేసి ముగ్గులోకి దింపుతాను. భవానీ ముగ్గులోకి దింపడం తర్వాత సంగతి. భవానీ ఎట్లా చెప్పింది తెలుసా? అమ్మ కొట్టిందా, తోటకెళ్ళారా, గుడ్డు తెచ్చారా, గుడ్డుకొని మింగారా, అంతేనండి. అసలు అబ్బాయిల నుంచి ఏం ఆన్సర్ వస్తుందో చూద్దాం, మీరు చెప్పండి. ఒకేసారి 10 మంది అమ్మాయిలతో చార్జ్ చేయగలను, అది నా టాలెంట్. మినిమం ఉంటాయి, తగ్గేదేలే. నెక్స్ట్ నాకు పడ్డ బ్యాక్లాగ్స్ అన్ని ఒకేసారి క్లియర్ చేసినప్పుడు ఇదిరా నా టాలెంట్ అనిపిస్తుంది. నెక్స్ట్ బాయ్ मैं लड़की की जैसे क्या डवा कर सकता हूँ. ఇది మాటల్లో చెప్పింది, చేతల్లో చేసి చూపించు. ఇప్పి చూపించు కాదు, చేసి చూపించు. ఓకే ఉన్న మాట చెబుతా వింటావా రామసల నాకు చూస్తే గుప్పుమన్నాదే బాబా ఎంత తొందర ఎందుకు నీకు? వాడేంటి జేమ్స్ బాండ్ లో వచ్చి జాస్మిన్ లా అయిపోయాడు? అంత టాలెంట్, వాడు టాలెంట్ అమ్మది. ఓ, ఇంత అందమైన అమ్మాయి ఉందని మీ టీమ్ లో మాకు తెలియదు. అందరు రెగ్యులర్ గా చేస్తారు, మా వాడు లేటెస్ట్ గా చేశాడు అనమాట. గర్ల్స్ మీరు రెడీయా విత్ ఆన్సర్? ఓకే, షూట్ అవుట్. ఎంత మంచి జంటనైనా విడదీసినప్పుడు ఇదిరా నా టాలెంట్ అని అంట. ఓకే నెక్స్ట్ బాయ్స్. ఎత్తిన బాటిల్ దించకూడదు, అవుతా కోట్రా ఆఫ్ ఫుల్ ఏరా పర్లేదు, తగ్గేదేలే. మందు బాబులం మేము, మందు బాబులం, మందు కొడితే మాకు మేమే మహారాజులం. ఎంత పెద్ద ఎగ్జామ్ అయినా ఒక సినిమా స్టోరీ రాసి పాస్ అవడం, అది మా టాలెంట్. మావాడు టాలెంట్ చూపించడానికి వచ్చాడు. ఆ తమ్ముడు కమాన్ చెప్పు. అదే లేనట్టుంది వాడికి. ఏ లాంగ్వేజ్ లో సినిమా అయినా చూడగలుగుతాం. ఇంతకీ, మా తమ్ముడికి లాంగ్వేజ్ వచ్చా? మనకు లాంగ్వేజ్ తో సంబంధం లేదు, బొమ్మే. ఇంత బోల్లా కూడా బోలా శంకర్. అంతే ఉంటాయి మరి, తగ్గేదేలే కదా. చెప్పినానా? ఒక అబ్బాయి ఎంత సిన్సియర్ గా చదువుకుందాం అనుకున్నా ఒక్క చూపుతో లవ్ లో పడేసేంత టాలెంట్ ఉంది మాలో. వచ్చిందండి వయ్యారి. ఓకే రైట్. సో మరి మొత్తానికి రేణు టాలెంట్ గురించి అడిగింది. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ వాళ్ళ టాలెంట్ అంతా బయట పెట్టారు, గర్ల్స్ అండ్ బాయ్స్. ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ అడుగుతా చూడు, ఏంటి? వాళ్ళ నుంచి డిఫరెంట్ ఆన్సర్స్ రాబడతా. నువ్వు ఎన్ని క్వశ్చన్స్ అడిగినా మా వాళ్ళు అలా ఓకగా ఇచ్చి పడేస్తారు. అంతేనా? అలా ఓకే, అవును. ఓకే, మీకు నచ్చింది ఏంటి? అమ్మాయి చూపు విన్నావా? మీకు నచ్చింది ఏంటి? నిద్ర అవడం. చూస్తాను దాని నుంచి నిద్రపోతున్నా వెనకాల కూడా చాటం దాక్కుని. హలో, మాకు నచ్చినవి రెండు. ఒకటి నిద్ర, 2 మంచి మొగుడు. Come on boys. మాకు నచ్చింది కార్నర్ సీట్. కార్నర్ సీట్ నుంచి ఎగిరిపోతాడు ఫస్ట్. మనుషుల బుర్ర తినడం అంటే నాకు చాలా ఇష్టం. ఓ వావ్. నితిన్ నెక్స్ట్ క్వశ్చన్ నేను అడుగుతా. అడిగేసే. నాకు ఈ మధ్య బ్లెస్సింగ్స్ తీసుకో ఫస్ట్. నాకు ఈ మధ్య లవ్ వైబ్స్ ఎక్కువగా అనిపిస్తున్నాయి, అందుకని ప్రేమ గురించి అడుగుదాం అనుకుంటున్నాను. సో క్వశ్చన్ ఏంటంటే, లవ్ ని ఎలా డిస్క్రైబ్ చేస్తారు అని. ఎవరు ఫస్ట్ ఆన్సర్ చేస్తారు? అమ్మాయిలా అబ్బాయిలా? లవ్ అంటే ఏముంది బ్రో, తెలుగులో 2 అక్షరాలు, ఇంగ్లీష్ లో 4 పదాలు, అంతే. నీకు తెలిసింది అంతే అనుకుంటా. ప్రేమ అంటే ఒక
పిచ్చితనం. నీ ఆన్సర్ కి మాకు పిచ్చెక్కింది అబ్బాయిలు కమాన్. ప్రేమ దాని చుట్టూ జరిగేదంతా డ్రామా, దాని చివరి గమ్యం కోమా. అది ఓకే నితిన్ మొన్ననే అంటే బయటకు మీ వచ్చాడు. అమ్మాయిలు ఆ. మోసం చేస్తే కోమలోకి వెళ్తారని చెప్తుండు. సో అసలు ఫ్రెండ్ అంటే ఎవడు అని అడుగుదాం అనుకుంటున్నా. అడుగుతావా? అడుగుతా. అడుగుదాం మరి అయితే ఫస్ట్ దానికి ఆన్సర్ మా అమ్మాయిలే ఇక్కడ చెప్తారు. ఇంత మంది ఫ్రెండ్స్ ఉన్నారు కాబట్టి అసలు ఫ్రెండ్ అంటే ఎవరు? కాలేజ్ లో ఎంత మంది సైడ్ కొడుతున్నారు చెప్పేవాడు అసలైన ఫ్రెండ్. అబ్బో నెక్స్ట్ మా బాయ్స్ నుంచి చెప్తారు చూడు కమాన్. అట్లాంటి వాళ్ళు కాదు బ్రో ఫ్రెండ్స్ అంటే. హోటల్ బిల్లును, లైఫ్ లో థ్రిల్లును, ప్రతి ఒక్క బాధను షేర్ చేసుకుంటాడు ఫ్రెండ్. అదే